Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is you are not alone. You are not alone. The text is Paul's second episode of Timothy, chapter 4, verse 17. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం 17th verse. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచు గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రభు నా పక్షం నుండి ఫుట్ నోట్స్ నిలిచిన మాట, ప్రభు నా పక్షం ఉండి. యు ఆర్ నాట్ అలోన్, but the Lord stood by me and strengthened me. This is a testimony of amazing testimony of Apostle Paul. సింహాలు ఉన్న కోపోద్రేకుల మధ్య దావీదు తన ప్రాణం ఉన్నట్టు అపోస్తలుడు పౌలు జీవితాన్ని వెంటాడిన వారు, చంపాలని ప్రయత్నించిన వారు ఎందరో ఉన్నారు. సింహము నోట నుండి నేను తప్పింపబడి తిని. ఎంత గొప్ప మాట. ప్రభువు నా పక్క నిలిచి బలపరి. ఎందుకనగా నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తమును, రెండవది అన్ని జనులందరూ దాని నిమిత్తమును, దాని విను నిమిత్తమును. ఎందుకు బలపరుస్తున్నాడు దేవుడు? ఎందుకు దీవిస్తున్నాడు? ఎందుకు ఆయుష్కాలు పొడిగింప చేస్తున్నాడు? ఎందుకు సింహం నుండి తప్పించాడు? ఎందుకు బలపరిచాడు? ఎందుకనగా మన మూలంగా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము. It has been proclaimed through you, through your church, through your family. తర్వాత అన్యులందరూ కూడా దాని విను నిమిత్తము. నీ ద్వారా దేవుని కార్యం జరిగించబడాలి. కాబట్టి దేవుడు నీ ప్రాణమును రక్షించాడు, విమోచించాడు. కాబట్టి God's thoughts are for you and the attention is on you. దేవుని తలంపులు నీ పట్ల, నా పట్ల అది గంభీరము, అది లోతైన ఉన్నమని సత్యం వాక్యంగా ప్రబోధిస్తుంది. His attention is on you only. లోకం నువ్వు తప్ప ఎవరు లేనట్టుగా ఆయనకు అటెన్షన్, దృష్టి అనేది నీ మీద ఉన్నది. And he is closer to you than your skin is to your body. మన శరీరం ఈ స్కిన్, చర్మము ఏ రీతిగా ఎంత క్లోజ్గా అతకబడి ఉన్నదో అదే రీతిగా ఈజ్ క్లోజర్ టు యూ. ఈజ్ క్లోజర్ టు యూ దాన్ యువర్ స్కిన్ ఈజ్ టు యువర్ బాడీ. ఎంత గొప్ప సత్యం అండి. ఈజ్ క్లోజర్ టు యూ. చర్మం అతుకబడి ఉన్నట్టుగా ప్రభు నీతో ఉన్నాడు. డివైన్ సపోర్ట్ ఆఫర్ షైన్స్ బ్రైట్ అండ్ హ్యూమన్ సపోర్ట్ ఫాల్టర్స్. మానవ సంబంధమైన సహాయం తప్పిపోయినప్పుడు దేవుని యొక్క సహాయం అనేది షైన్స్ బ్రైటర్. ఆ శక్తి ప్రకాశిస్తుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ దాన్ ఆల్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ హూఎవర్ దే ఆర్. దేవుని యొక్క శక్తి గమనిస్తే ఆ సన్నిధి నీ స్నేహితుల కంటే, బంధువుల కంటే, అందరికంటే కూడా ఎంతో మినైనది. కాబట్టి దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. అపోస్తలుడు పౌలు యొక్క సాక్ష్యం అనగా నా పక్షము ఉండి, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. నీవు ఆయన పక్షం ఉన్నావా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. వెదర్ యు ఆర్ ఆన్ గాడ్స్ సైడ్ ఆర్ యు ఆర్ ఇన్ సాటన్ సైడ్. ప్రవాది పక్షం ఉన్నావా? దేని పక్షం ఉన్నావా? దేని పక్షం ఉన్నట్టయితే అది నిన్ను బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. నీ మూలంగా గల కార్యాన్ని జరిగించే దేవుడే ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. 139వ కీర్తన దావీదు భక్తుడు రాసిన మాట, యు ఆర్ నాట్ అలోన్, ఐఎమ్ నాట్ అలోన్ ఇన్ మై రిలేషన్ విత్ గాడ్, హీ ఈజ్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. సముద్ర దిగంతంలో నేను అక్కడ నీవు ఉన్నామంటాడు, వెనుక ముందు ఆవరించున్నామంటాడు. కాబట్టి హిస్ ప్రెజెన్స్ సరౌండ్స్ us. we are not alone. నేను ఒంటరిగా లేము. ప్రభు నన్ను ఒంటరిగా లేను. ఆయనకి ఇష్టమైన కాలం చేయించినాం కాబట్టి ప్రభు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ద ఫాదర్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ విత్ మై ఫాదర్ అనే విషయాన్ని ప్రభు ప్రస్తావించాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ప్రభు నీతోనే ఉంటాడు. ఆయన ఇష్టమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ప్రభు ఎలా ఉంటాడు? నీతో.
కాబట్టి నువ్వు పరీక్షించుకోవాలి, నీ చేసే కార్యం ప్రభుకి ఇష్టమైనదా లేదా. నీతో ఉండాలంటే ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయాలి, జరిగించాలి అన్నప్పుడు దేవుడిని బలపరిచే దేవుడు ఉన్నాడు, స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, శక్తినిచ్చే దేవుడు, నీ పక్షము నీ కార్యం సఫలపరిచే దేవుడు ఉన్నాడు. అందుకంటాడు అపోస్తలుడు పౌలు, గాడ్ ఈజ్ విత్ us, who can be against us. ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడని సత్యాన్ని అపోస్తలుడు పౌలు ప్రస్తావిస్తున్నాడు. కానీ మన జీవిత కాలంలో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడు పౌలు అంటాడు, అనేక స్థితిగతులు ఉన్నప్పుడు ప్రభువు ఆయన బలపరిచాడు, స్థిరపరిచాడు, సింహం నుండి తప్పించాడు. ఆయన ధైర్యంగా సువార్తను ప్రకటించగలిగాడు. అన్యుల సువార్తను ప్రకటించిన నిమిత్తం అపోస్తలుడు పౌలు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇది చోజన్ వెసల్ అంటూ మీ. కాబట్టి ఇక ప్రత్యేక సందర్భంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలపరిచి స్థిరపరిచి నడిపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు చెల్లించుకుంటూ సంతోషంగా ముందుకు సాగిపోతాం. అలాంటి కృప దేవుడు దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్థితికి పాత్ర మహోన్నత మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అన్న అపోస్తలుడు పౌలు తండ్రి ప్రక్కన నిలిచి బలపరిచిన దేవా మీకు స్తోత్రాలు. సింహం నోటి నుండి తప్పించిన దేవా మీకు స్తోత్రాలు. ఎందుకనగా సువార్త పూర్వం ప్రకటించబడాలి, అన్యులు వినాలన్న ఉద్దేశంతో ప్రభువా ఆయన బలపరిచారు, స్థిరపరిచారు తండ్రి. మామూలుగా అనేకులు స్థిరపరచబడాలి, అనేక జీవితాలు కట్టబడాలి తండ్రి. అనేక మీ స్వార్థ వినాలి కాబట్టి మరి బలపరిచిన ఆయన ముందుకు నడిపించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి ప్రభు మీ లోతైన కార్యాలు వారు జరిగించి దీవించగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ప్రేమించే వారికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.